శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలని తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాల్లో ధనానికైతే ఎలాంటి లోటు ఉండదు. ఏదో ఒక విధంగా ధనం బాగా కలిసి వస్తూ ఉంటుంది, కానీ ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకుంటే మాత్రం ధనం రావటానికి తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఏ పని అనుకున్నా సరే కష్టపడి పనిచేస్తే ఆ పనులు అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపార రంగంలో కూడా శ్రమతో వ్యాపారం చేయటం ద్వారా, కొత్త కొత్త పథకాలతో వ్యాపారం చేయటం ద్వారా వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. అలాగే ఎవరినైనా నమ్మినట్లయితే వాళ్ళ వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు క్రోధినామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిని పూర్తిగా నమ్మకూడదు, నమ్మినట్లు నటించాలి. అలా చేస్తేనే మీకు పెద్దగా ఇబ్బందులేవి రావు. అలాగే మీరు మంచిగా వ్యవహరించడం ద్వారా ఎలాంటి వ్యతిరేక శక్తులు మీ మీదకు వచ్చినా వాటన్నిటిని తిప్పికొట్టగలుగుతారు. అదేవిధంగా మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులకి, కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చిరునవ్వుతో మౌనంగా ఉండి వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. దానివల్ల వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలమైపోతాయి. అలాగే అధికారులతో వ్యవహరించేటప్పుడు స్నేహపూర్వకంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ఆలస్యంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంటే పిత్రార్జిత ఆస్తిని అమ్మటము లేదా కొనటము ఇలాంటివి చేసేటటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. అదేవిధంగా ఈ తులారాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో వాళ్ళ తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి అపనింద ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు మౌనంగా ఉంటే అపనిందలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఒక్కొక్కసారి పని ఒత్తిడి వల్ల మానసికంగా అశాంతిని పొందుతూ ఉంటారు. ఆ అశాంతి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరము. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఎంత మంచిగా వ్యవహరించినా కూడా వెన్నుపోటుదారులు ఎక్కువగా ఉంటారు, రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు ప్రశాంతంగా మౌనంగా చిరునవ్వుతో ముందడుగు వేయటం ద్వారా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. మీరు చక్కటి కీర్తి ప్రతిష్టలతో తొలతూగుతారు. కాబట్టి ఈ జాగ్రత్త పాటిస్తూ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త పాటించినట్లయితే ధన రాబడికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఒక్కొక్క రంగంలో తులారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే విద్యార్థులు విద్య పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. ఆసక్తిని పెంచుకొని శ్రద్ధతో చదివితే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేసి ఆసక్తిని పెంపొందింపజేసుకుంటే మాత్రం కావలసిన కాలేజీల్లో సీట్ వచ్చే యోగం ఉంటుంది. మంచి ర్యాంకులతో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించే యోగం కూడా ఉంది. కానీ ఏకాగ్రత ముఖ్యం, పట్టుదల ముఖ్యం. వాటిని పెంచుకొని ఆసక్తిని పెంచుకుంటే విద్యారంగంలో తిరుగుండదు. అలాగే ఉద్యోగ రంగ పరిస్థితిని పరిశీలిస్తే ఉద్యోగ రంగంలో బాధ్యతలు పెరుగుతాయి, పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీకు రావాల్సినటువంటి పేరు ఖచ్చితంగా వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కానీ క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి,
బాధ్యతలు పెరిగిపోతాయి. దానివల్ల అప్పుడప్పుడు ఆందోళనకు లోనవుతూ ఉంటారు. కానీ మీకు పని ఒత్తిడి ఎక్కువైనా మీరు పడ్డ కష్టానికి అంతిమంగా ఫలితం కనిపిస్తుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ కష్టాన్ని అధికారులు గుర్తిస్తారు. దానివల్ల ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీకు ఇంక్రిమెంట్ వస్తుంది, ట్రాన్స్ఫర్ వస్తుంది. కానీ ఆ ట్రాన్స్ఫర్ ఒక్కొక్కసారి ఇష్టం లేని చోటుకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టం లేని చోటుకు ట్రాన్స్ఫర్ వచ్చినా ఇంక్రిమెంట్ బాగుంది కాబట్టి ఆ పని చాలా చక్కగా చేసుకుంటే అధికారుల ప్రశంసలు అనేవి మీకు లభించి తీరుతాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు, నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఆలస్యంగా అయినా సరే ఉద్యోగం లభించే యోగం కనిపిస్తోంది. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే, వ్యాపార రంగంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారాల్లో పార్ట్నర్స్ వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తులారాశి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా కూడా వ్యాపారంలో పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా వెన్నుపోటుదారులు, రహస్య శత్రువుల వల్లే మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్స్ని ఓ కంట జాగ్రత్తగా కనిపెట్టే ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. అదే మీరంతట మీరు సింగిల్గా బిజినెస్ చేసుకుంటే మాత్రం పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. మీ తెలివితేటలతో, కొత్త కొత్త పథకాలతో వ్యాపార రంగంలో ముందడుగు వేస్తారు. ఆశించిన స్థాయిలో లాభాలను పొందే యోగం కూడా ఉంది. సరుకు నిల్వ చేసి అమ్మే వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం సరుకు విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించుకోవాలి. అయితే తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే మాత్రం ఉన్నదంతా ఒకేసారి ఒకే వ్యాపారం మీద పెట్టుబడి పెట్టద్దు. దాని మీద కొంత, దీని మీద కొంత, దాని మీద కొంత అన్నట్లుగా పెట్టుబడులు పెట్టుకోండి. అప్పుడు ఏదో ఒక వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మిగిలిన వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కాబట్టి తులారాశి వాళ్ళు వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద పెట్టి కొత్త వ్యాపారాలు చేయకూడదు. ఈ ఒక్క సూచన పాటిస్తూ చిన్న చిన్నగా వ్యాపారాలు పెట్టుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. మంచి లాభాలే చూస్తారు. అలాగే వ్యవసాయ రంగానికి వస్తే, వ్యవసాయ రంగంలో 2 పంటల్లో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగానే ఉంటాయి. అప్పులు తీరిపోతాయి. వ్యవసాయ రంగంలో తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక కళారంగం విషయానికి వస్తే, కళారంగంలో సినిమా, టీవీ, నటీనట వర్గము, గాయని గాయకులకి ఆదాయం అనేది ఉంటుంది, కానీ అద్భుతమైన స్థాయిలో ఉండదు. సామాన్యమైన స్థాయిలో ఉంటుంది. ప్రతిభకు తగిన గుర్తింపు అనేది కూడా సాధారణంగా ఉంటుంది. అద్భుతమైన స్థాయిలో కాకుండా సాధారణమైనటువంటి ప్రశంసలు, సాధారణమైన గుర్తింపు, సాధారణమైన ఆదాయం లభిస్తుంది. అలాగే నటీనటులకు ఈ సంవత్సరం అవకాశాలు అనేటటువంటివి కష్టంతో వస్తాయి. బాగా కష్టపడితేనే అవకాశాలు అనేవి వస్తాయి. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ నిరూపించుకున్నట్లయితే అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే కళాకారులు, క్రీడాకారులు వాళ్ళ ప్రతిభను చూపించగలగాలి. అలా చూపించే విధంగా హార్డ్ వర్క్ చేయగలిగితే వాళ్ళ రంగాల్లో మంచి ఉన్నత స్థాయిని అందిపుచ్చుకోగలుగుతారు. అద్భుతమైన స్థాయి కాకపోయినా సాధారణంగా ఒక ఉన్నత స్థాయిని అయితే మాత్రం తులారాశి క్రీడాకారులు, కళాకారులు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక కాంట్రాక్టుదారుల విషయానికి వస్తే, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసే వాళ్ళకు మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే వాళ్ళకి మాత్రం పెద్దగా ఒడిదుడుకులు ఏముండవు. పెద్ద కాంట్రాక్టులు చేసే వాళ్ళకి ఒక్కొక్కసారి బిల్లులు వసూలవటంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కాంట్రాక్టులు అంతిమంగా పూర్తి చేస్తారు. ధనలాభం కలుగుతుంది, కానీ పనులు ఆలస్యం అవుతాయి. బిల్లులు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. బిల్లులు వసూలు అవటం ఆలస్యం, పనులు ఆలస్యం. అంతే తప్ప అంతిమంగా ధనలాభం కలుగుతుంది, మీరు విజయవంతం అవ్వగలుగుతారు. అయితే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మరీ పెద్ద కాంట్రాక్టులు కాకుండా ఒక మాదిరి కాంట్రాక్టులు తీసుకుంటే దానివల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే, రాజకీయ నాయకులకి కొద్దిగా ప్రజాదరణ తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి.
అధిష్టానం ఒత్తిళ్లకు తలగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా ప్రజల వైపు నిలబడగలిగినట్లయితే మీ పేరుకి ఎలాంటి లోటు ఉండదు. మీరు అద్భుతంగా పుంజుకోగలుగుతారు. కాబట్టి అధిష్టాన వర్గానికి ప్రజలకు సమన్వయం కుదిరిచే వ్యవహారాల్లో వచ్చిన ఇబ్బందుల్లో సవాళ్లను అధిగమించగలగాలి. ఆ సవాళ్లను అధిగమించే విధంగా ప్రజల పక్షాన మీరు నిలబడగలగాలి. అలా నిలబడితే రాజకీయ నాయకులకు అంతిమంగా విజయం వరిస్తుంది. అలాగే తులారాశి స్త్రీల విషయానికి వస్తే, తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా అయినా సరే విజయవంతం అవుతాయి. మొదట్లో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ అంతిమంగా కావలసిన వ్యక్తిని వివాహం చేసుకునే యోగం తులారాశి అమ్మాయిలకు కనిపిస్తోంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో తులారాశి అమ్మాయిలను ఎదుటి వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మకుండా 1కి 10 సార్లు పరీక్ష చేసుకొని ప్రేమ వ్యవహారంలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి అధికారులు ఎక్కువ పని ఒత్తిడి ఇస్తారు. తులారాశి ఉద్యోగినులు, తులారాశి ఉద్యోగం చేసేటటువంటి ఆడవాళ్ళు అధికారులు ఇచ్చేటటువంటి పని ఒత్తిడిని ఒక ఛాలెంజ్గా స్వీకరించి ముందడుగు వేస్తే మాత్రం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖచ్చితంగా ఇంక్రిమెంట్ వస్తుంది. అయితే ట్రాన్స్ఫర్లు లాంటివి మాత్రం ఒక్కొక్కసారి మనసుకు నచ్చిన చోటుకు కాకుండా వేరే చోటుకు వెళ్ళవలసి వస్తుంది. ఖచ్చితంగా ఇంక్రిమెంట్ వస్తుంది, కానీ ట్రాన్స్ఫర్ మాత్రం మనసుకు నచ్చిన చోటు కాకుండా వేరే చోటుకు వస్తుంది. అయినప్పటికీ అక్కడ కూడా అధికారులు ఎంత పని ఇచ్చినా సరే మీరు ఆత్మవిశ్వాసంతో కష్టపడి ఆ పనిని పూర్తి చేయడం ద్వారా అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు వచ్చినా మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అంతిమంగా కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చిటపటలు వచ్చినా అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే కష్టపడి చదివితే తులారాశి అమ్మాయిలకి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి స్త్రీలకు ఈ క్రోధినామ సంవత్సరంలో కష్టపడితే విజయం వరించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ తులారాశి స్త్రీలు తమదైన ముద్రను వేసి చివరగా విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆరోగ్యపరంగా కూడా పెద్ద పెద్ద సమస్యలు ఏవి ఉండవు. ఆరోగ్యం సామాన్యంగానే సాగిపోతుంది. కాబట్టి తులారాశి స్త్రీలకు క్రోధినామ సంవత్సరంలో అనుకూల ఫలితాలే ఉన్నాయి. కేవలం పని ఒత్తిడిని ఒక ఛాలెంజ్గా స్వీకరించగలిగితే మాత్రం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలిగితే మాత్రం తిరుగులేని విధంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే నక్షత్రాల పరంగా తులారాశి స్త్రీ పురుషుల అదృష్టాన్ని మనం క్రోధినామ సంవత్సరంలో పరిశీలిస్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు తులారాశి కిందకు వస్తాయి. కాబట్టి చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన తులారాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే 2025 సంవత్సరం జనవరి నెల కూడా అనుకూలంగా ఉంది. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించుకుంటే అవన్నీ విజయవంతమవుతాయి. అలాగే చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరము లక్కీ నెంబర్స్ 2, 3, 4, 6 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి వచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే సక్సెస్ తొందరగా వస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అంటే స్వాతి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మే, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలు కలిసి వస్తాయి. అలాగే 2025 జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా బాగా కలిసి వస్తాయి. స్వాతి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 3, 4, 5, 6 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. స్వాతి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి కిందకు వస్తాయి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలు బాగా కలిసి వస్తాయి. 2025 జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా కలిసి వస్తాయి. ఈ నెలల్లో
ముఖ్యమైన వ్యవహారాలు, ముఖ్యమైన కార్యక్రమాలు చూసుకోవాలి. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 3, 4, 6, 7 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు గురుగ్రహానికి, కేతుగ్రహానికి జపాలు చేయించుకోవాలి. అలా జపాలు చేయించుకుంటే సంవత్సరం మొత్తం అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం దర్శించవలసిన ఆలయాలు శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అలాగే షిరిడి సాయినాథుడు లేదా దత్తాత్రేయ స్వామి ఆలయం. ఈ ఆలయ దర్శనాలు చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ సంవత్సరం చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకము. ఈ స్తోత్రాలు 2 చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం లేదా వెంటనే చేస్తే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఓం తత్వ నిరంజనాయ తారకరామాయ నమః. ఇది మంత్రం. ఓం తత్వ నిరంజనాయ తారకరామాయ నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు వస్తాయి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం షణ్ముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే తామర గింజల మాలను ధారణ చేయటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళు కష్టే ఫలి అన్న సూక్తితో ముందడుగు వేస్తే అన్ని వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. ఏకాగ్రతతో, కష్టపడే తత్వంతో ముందడుగు వేయటం ద్వారా పని ఒత్తిడిని అధిగమించి ప్రతి పనిలో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకొని అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన దేవాలయ దర్శనం, ఈ స్తోత్ర పారాయణం, ఈ మంత్ర జపము వీటిని పాటించడం ద్వారా తులారాశి వాళ్ళు క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా 2 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. 1 గ్రహచారం, 2 గోచారం. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మ కుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి. మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మీరు పుట్టిన జాతకము, మీ జన్మ కుండలిలో మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ అని ఉంటాయి. వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి, ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు. ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం 50% ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత రెండవది గోచారం. గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము, కేతుగ్రహము, శనిగ్రహము, గురుగ్రహము ఈ 4 గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. దీని ఫలితం మీ జాతకంలో 50% ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకం, మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం, వ్యక్తిగత జాతకం, జన్మ కుండలిలో నడిచే దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం, ఉగాది సంవత్సర ఫలితాలు 100% జరుగుతాయని భావించవద్దు.
ఇది కేవలం 50% మాత్రమే. మిగిలిన 50% మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలుంటే మరీ పొంగిపోకండి. ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి. వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఈ గోచార ఫలితాలు, ఈ ఉగాది సంవత్సర ఫలితాలు, ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం, రుద్రాక్షలు ధరించటం, దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం 12 రాశుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, 12 రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.